పార్ట్ అండ్ పార్సిల్. సినిమా తీస్తారు, రిలీజ్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తాయి, లాస్ వస్తే కొంత లాస్. కానీ ఇప్పుడు సినిమా తీయటం అనేది ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయటం అనేది మరో ఎత్తు అన్నది ఏమైనా క్రియేట్ అయిపోయింది ఇండస్ట్రీలో. సార్ రిలీజ్ చేయడం అన్నదే వాజ్ అ బిగ్ థింగ్ ఫ్రమ్ బిఫోర్. అప్పటికిప్పుడు ఇప్పుడు ఏమంటే మీకు ఇందాక చెప్పినట్టు మీ యాంటిసిపేటెడ్ ఇన్కమ్ తగ్గిపోయింది, మీరు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఓకే, దాన్ని రిలీజ్ చేయాలంటే అది ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది. అవును, మీరు ఖర్చు పెట్టింది ఓన్ మనీ ఉంటే విల్ గెట్ స్టక్, అదే ఇట్ విల్ బి లాసెస్. అవును, ఇఫ్ యూ రైజ్డ్ మనీ దెన్ యూ నీడ్ టు క్లియర్ ఆఫ్ దట్ కదా, అది ప్రాబ్లం. ఓకే, కొత్తగా ఏమి రిలీజ్ కష్టాలు ఏం లేదు, రిలీజ్ ఇస్ రిలీజ్. మీకు కానీ పిక్చర్స్ వచ్చేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల్లుకి కొంత మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు, మైత్రి నవీన్ గారు, మీరు ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత కొంత నైజాంలో కొంత క్లియర్ అయింది. అదే రిలీజ్ చేస్తున్నప్పుడు డెఫిసిట్ అంటారు. మీరు రైజ్ చేసిన మనీ ఎక్కువ ఉంటుంది, అక్కడ వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఓకే, ఆ డెఫిసిట్ని ఎలా మేనేజ్ చేయాలనేదే ప్రాబ్లం. అంటే ఒక స్పెసిఫిక్ మూవీ చెప్పట్లేదు, దేనికి ప్రాబ్లం అన్నది చూసి అది. సో అఖండలో డెఫిసిట్ కన్నా మేజర్ ప్రాబ్లం వచ్చి ఒక వేరే నేషనల్ సంస్థ వచ్చి కోర్టుకు వెళ్ళి ఎవరు యాంటిసిపేట్ చేయని ఇష్యూ మీద ఆర్డర్ తెచ్చుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్. ఒక రకంగా ఇది ఇండస్ట్రీకి వార్నింగే కదా, బిగ్ ప్రాజెక్ట్స్కి. అలా ఏం కదండి, అంటే ఇయర్కి ఒకటో 3 years ఒకటో జరుగుతుంటుంది. అవును, సార్ అదొక లర్నింగ్ అంతే. ఓకే ఓకే. బట్ హరిహర వీరమల్లు అప్పుడు ఏం జరిగింది సార్? మీరు కొంత ఇనిషియేటివ్ చేసి రిలీజ్కి కొంత సహకరించారు కదా మీరు నైజాంలో. ఏంటంటే అక్కడ ఉన్న డెఫిసిట్ని ఎలా మేనేజ్ చేయాలా అని చాలామంది కోఆర్డినేట్ చేసినారు. దానిలో ఓకే, నవీన్ గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ నుంచి. ఓకే, ఒకరు ఇద్దరు కాదు. అంటే ఇప్పుడు మీరు ఆ సమయంలో డెసిషన్ తీసుకోకపోతే ఇంకా నైజాంలో రిలీజ్ కాదు అన్న పిక్చర్ అప్పుడు క్రియేట్ అయిపోయింది హరిహర వీరమల్లుకి. అది పర్సెప్షన్. అంటే నేను కాబట్టి ఇంకొకరు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు. అవును, కాదు అంటే మీరు రాకపోతే ఇంకొకరు రావటం అనేది ఒకటి, కానీ మీరు రావటం, ముందుకు రావటం అనేది గ్రేటే కదా. ఏం రత్నం ప్రొడ్యూసర్గా ఉన్నారు, మీరు ఇప్పుడు ఏస్ ప్రొడ్యూసర్, మీరు కూడా ప్రజెంట్ మీరు మైత్రి నవీన్ గారు వచ్చి కొంత దాంట్లో ఒక సేఫ్ గార్డ్ చేశారు కదా. లేదండి, ఇప్పుడు నైజాం రిలీజ్ చేయాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. దిల్ రాజు గారు రావచ్చు, ఏషియన్ సునీల్ రావచ్చు, లేదంటే మైత్రి డిస్ట్రిబ్యూషన్ రావచ్చు. చాలా మందికి తెలియదు, నేను ఐఎమ్ ఆల్సో పార్ట్నర్ ఇన్ మైత్రి డిస్ట్రిబ్యూషన్. ఓకే సార్, యాజ్ అ పార్ట్నర్ ఆఫ్ మైత్రి డిస్ట్రిబ్యూషన్ నేను నవీన్ గారు వెళ్ళి మాట్లాడి తీసుకున్నాం అది. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఇప్పుడు మీరు ఇందాక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని చెప్పారు, ఒకే టైంలో సినిమాలు రిలీజ్ చేయటం. కానీ ఇప్పుడు మీరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి CEO చైర్మన్గా ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం మైత్రి డిస్ట్రిబ్యూషన్ వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్నారు. అంటే ఒక గుడ్ కాన్సైన్స్ ఇండస్ట్రీలో. మీకు మైత్రి డిస్ట్రిబ్యూషన్ అండ్ మైత్రి సినిమాస్ అని 2 సంస్థలు ఉన్నాయి. అవును, వాటిలో నాలా వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు పార్ట్నర్గా. ఓకే, మైత్రి సినిమాస్ లో వేరే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మైత్రి డిస్ట్రిబ్యూషన్ లో అంటే నేను రెండిట్లో ఉన్నాను. అవును. సో ఓకే సార్, ఇక్కడ అంటే ప్రేక్షకులకి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నెగిటివ్ సెన్స్ పెరిగిపోతుందా అనిపిస్తుంది